ఊహించని షాక్ ఇచ్చిన బలూచిస్తాన్. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు సద్దుమణుగుతుండగానే పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలింది. భారత్ మెరుపు దాడులతో కంగుతిన్న పాకిస్తాన్ అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకుంది. కానీ ఈ ఒప్పందం అమలులోకి రాకముందే దేశంలో ఒక పెద్ద విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్లో పశ్చిమ ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రంలో బలూచ్ తెగలు ఒక పక్క స్వతంత్ర దేశంగా తమను ప్రకటించుకోవడమే కాకుండా కొత్త జాతీయ చిహ్నాలు, గీతాలు, పార్లమెంట్ భవనం వంటి ప్రతీకలను కూడా విడుదల చేశారు. బలూచ్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వంపై పలు శతాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. సహజ వనరుల దోపిడీ, అభివృద్ధి లేకపోవడం, రాజకీయ హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు ఆర్మీ అణచివేతలు కారణంగా బలూచ్ పాక్ వ్యతిరేకిగా మారింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో గెరిల్లా పోరాటాలను సాగిస్తూ వచ్చారు. ఈ గెరిల్లా దళం ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు, చమురు గ్యాస్ ఇన్స్టాలేషన్లు, చైనా పాక్ ఆర్థిక మార్గంపై దాడులు చేస్తోంది. ఇప్పుడు ఈ దళాలు ఒక అడుగు ముందుకేసి స్వతంత్ర బలూచిస్తాన్గా తమను ప్రకటించుకోవడం పాక్ భౌగోళిక సమగ్రతకే సవాల్ విసిరినట్టయింది. క్వెట్టా కేంద్రంగా బలూచ్ నాయకత్వం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ తమ దేశం కోసం భారత్ సహా ఇతర దేశాల దౌత్య సంబంధాలు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇది కేవలం లోకల్ తిరుగుబాటు కాదని, అంతర్జాతీయ కోణంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో బలూచ్ నాయకత్వం పని చేస్తోందని సంకేతాలిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాక్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా మారితే పాకిస్తాన్కు అంతర్గతంగా తీవ్రంగా దెబ్బ తగులుతుందని నిపుణులు అంటున్నారు. భారత్ ఇప్పటికే బలూచ్ ప్రజల పట్ల మానవ హక్కుల పరంగా తన మద్దతును అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు ప్రకటించింది. ఇక బలూచిస్తాన్ తమకు స్వతంత్ర దేశంగా గుర్తింపు ఇవ్వాలని భారత్ను కోరడం, నూతన దౌత్య ప్రక్రియను నాంది పలికే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో దక్షిణాసియాలో శాశ్వత రాజకీయ మార్పులకు నాంది కావచ్చంటున్నారు.